గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు డువాడే యాప్ తెలియకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి. జిఎస్కు సంబంధించినటువంటి ప్రతి అంశం మా యాప్లో మీకు అవైలబుల్లో ఉంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. విషయంలోకి వస్తే ఈ వీడియోలో గురుకులాలలో 80% పోస్టులకు సంబంధించి మహిళలకు కేటాయింపై అనాలిసిస్ చేద్దాం. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం, ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుంది, గత న్యాయస్థాన తీర్పులు ఏం చెబుతున్నాయి, మహిళా పురుష అభ్యర్థులకు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి, ప్రధానంగా గురుకులాలలో 80% పోస్టుల కేటాయింపు జరగడం అనేది ఎందుకు జరుగుతుంది అనేది పరిశీలిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 క్లాస్ 3లో పేర్కొన్నట్టుగా పిల్లలకు మహిళలకు స్పెషల్ ప్రొవిజన్స్ ప్రభుత్వం చేయొచ్చు. సో దీంట్లో భాగంగా ఎప్పుడు కూడా వీటిని తీసుకొస్తుంది. సో ఈ 15 క్లాస్ 3లో ఈ మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం ఏదైతుందో దీన్ని స్పెషల్ రిజర్వేషన్గా చెప్తాం. సో దీనికి గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ పరిశీలిస్తే స్పెషల్ రిజర్వేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి అవకాశాలకు అనుకూలంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఉంటుంది. ప్రధానంగా గత న్యాయస్థాన తీర్పులకు సంబంధించినటువంటి విషయాలు పరిశీలిస్తే SWO నోటిఫికేషన్కు సంబంధించి 2018లో ఇట్నే హాస్టల్ వార్డెన్కు సంబంధించి గర్ల్స్ హాస్టల్లో పూర్తిగా మహిళలకే వాటి కేటాయింపు చేస్తే పురుష అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే పూర్తిగా మహిళలకు కేటాయించవచ్చు అనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఈ గురుకులాలలో ఈ తరహా పోస్టుల కేటాయింపు కొన్ని కాలేజ్ సంబంధించినటువంటి DL కాలేజెస్లో పూర్తిగా మహిళలకు కేటాయింపు అనేది కొంత వ్యతిరేకంగా వాళ్ళకు జడ్జిమెంట్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు కోర్టుకు వెళ్తే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ సాధారణ మహిళా డిగ్రీ కళాశాలలో ఇక్కడ పురుష అభ్యర్థులు మహిళలు ఇద్దరు కూడా బోధన చేస్తారు ఈ రాష్ట్రంలో. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కో ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంది. సో అది కూడా కొనసాగుతుంది కాబట్టి ఇది కూడా కొంత పురుష అభ్యర్థులకు అనుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకా గతంలో ఉన్నటువంటి కొన్ని జడ్జిమెంట్స్ని పరిశీలిస్తే మహిళలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కేవలం హారిజెంటల్ రిజర్వేషన్స్ మాత్రమే ఇవ్వాలి. 100కు 100% లాంటి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఎందుకనంటే వర్టికల్ రిజర్వేషన్స్ అనేది కేవలం సోషల్ రిజర్వేషన్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ రిజర్వేషన్స్ని హారిజెంటల్ రిజర్వేషన్స్గా మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి అని గతంలో చాలా తీర్పుల్లో చెప్పారు. రాజ్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో కానీ, అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కానీ, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, విర్పల్ సింగ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, ఇక రీతేష్ వర్సెస్ యాముల్ కేసులో కూడా ఒక స్పెషల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అదేవిధంగా ఒక సోషల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎవరికి రాజ్యాంగబద్ధ అవకాశం ఉంటుంది ఒక నియామకం విషయంలో అనేది ఈ 5 కేసుల్లో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ వివాదం అనేది కొంత జటిలంగా మారినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి సాధారణ డిగ్రీ కళాశాలలో ఆల్రెడీ పురుష అభ్యర్థులు చెప్తున్నప్పుడు ఇక్కడ గురుకులాలలో ఎందుకు చెప్పొద్దు అనేది వాళ్ళ నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి సాధ్యాలు. SWO విషయంలో మహిళలకు అనుకూలంగా ఉంది, ఈ కేసుల విషయంలో మాత్రం పురుష అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయి. సో అంతేకాకుండా మీ ముందుకు మరొక విషయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. పర్టికులర్గా విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి 1996 రిజర్వేషన్ రోస్టర్ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతున్నటువంటి లోపాలేంటి, ఒక 8 నెలల నుంచి నేను ఆ రోస్టర్ పైన అనేక మంది వ్యక్తులను కలవడం, రోస్టర్కు అవగాహన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం, ఆ రోస్టర్ భారతదేశంలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, BCDలకు BCBలకు నిజంగా అన్యాయం జరిగిందా, దాంట్లో BCA BCC లాంటి వాళ్ళకు లబ్ధి జరుగుతుందా ఆ రోస్టర్లో, OBC రిజర్వేషన్ విషయంలో తప్పుగా ఇంప్లిమెంట్ ఏమైనా అంశాలైనాయా, సో అదేవిధంగా EWS లాంటి అంశాలని 9వ ప్లేస్లో పెడుతూ అక్కడ మహిళా ఓపెన్ కాకుండా కేవలం జనరల్ ఓపెన్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, ఇలా చాలా విషయాలతో మీకు పూర్తి స్థాయిలో ఒక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. డెఫినెట్లీ దాంట్లో 1996 ఈ ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన రోస్టర్ పాయింట్స్ విషయాలని పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం. ఇంకా మీరు డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి. మీ ప్రిపరేషన్లో కీలకంగా ఉపయోగపడే యాప్ అది.